సంగారెడ్డి రాజకీయ సమీకరణాలలో నాయి బ్రాహ్మణులు ముందుండి ఉనికిని చాటాలని నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగభూషణం, పట్టణ అధ్యక్షులు లకుడాలం మాణిక్ ప్రభు, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్యలు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నాయి బ్రాహ్మణ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు బుధవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం చేసి మాట్లాడారు. మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి పనిలో ముందుండే నాయి బ్రాహ్మణులు రాజకీయ రంగంలో మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. నాటి కాలంలో నాయిలైన నందవంశ రాజులు రాజ్యాలను ఏలారని గుర్తు చేశారు. నిస్వార్థ ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయి బ్రాహ్మణ కర్పూరి ఠాకూర్ స్ఫూర్తితో నాయులందరూ రాజకీయంగా మరింత ఎదుగుదల కృషి చేయాలని సూచించారు. రాజకీయాల్లో అనిశ్చితత్వం కొరబడ్డం రాజకీయ సమీకరణాల ఆవశ్యకతను సూచిస్తుందన్నారు. జిల్లాలో పోటీ చేసిన నాయి బ్రాహ్మణులందరూ గెలుపొందడం పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం మేరకు భవిష్యత్ రాజకీయాల్లో నాయీలు ముందుంటారని సూచిస్తుందన్నారు. అవకాశం ఉన్న ప్రతి స్థానంలో రాజకీయంగా నాయి బ్రాహ్మణులు పోటీ పడాలని సూచించారు. గెలుపొందిన నాయి బ్రాహ్మణ నాయకులు వృత్తిదారుల ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. మన కార్యక్రమాలను చూసి ఎదుటి వానికి దడ ఉట్టుకొచ్చి ఇక నేను పేరు తీసుకోదలుచుకోలేదు కానీ దడ ఉట్టి కాళ్ళల్లో కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఆ కట్టబెట్టే ప్రయత్నం తిప్పికొట్టంగా వ్యూహం మన దగ్గర ఉన్నది. మా మారేపల్లి నరసింహాన్ని ఒక్కడు చాలు దానికి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ఇంతమంది ఘనంగా సత్కరించుకుంటా ఉంటే, సన్మానం చేస్తూ ఉంటే ఎదుటోళ్ళు కూడా కొంతమంది చెడగొట్టడానికి ఉంటారు. ఈ స్థాయిలో ఇంతమంది తేవడానికి, ఇంత ఘనంగా చేయడానికి అనేక కారణాలు. దీనికి వెనుక కష్టం ఎందుకుందనేది ఇక్కడున్న నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఇంత ఘనంగా గత సంవత్సరం సంది మీరు వెనుకకు తిరిగేసుకుంటే మా అక్క సుధమాన అక్క, మా యాదయ్య సారు, మా శివకాంతం సారు, మా భూషణం సారు, మా దత్త సారు లేడు, మా ప్రభన్న, మా సాయినాథ్ అన్న, అనేక మందికి రాత్రింబగళ్ళు రేయింబగళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ సంఘం కోసం, కులం కోసం, దేనికోసం. మనం ఇలా చేయడం వల్ల మాకేమైనా వస్తుందా, నాయకులకు ఏమైనా వస్తుందా, జిల్లా నాయకులకు ఏమైనా వస్తుందా అంటే లేదు. కేవలం ఏంది, మన కులం గౌరవంగా నిలబడాలి. పోతా ఉన్నాం. ఆ పోతా ఉన్న దాన్ని సమయం చూసి ఎవడో ఒకడు కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే భరించడానికి ఇక్కడ ఎవడు లేడు. ఇది మాత్రం తప్పకుండా సహించేది లేదు. నేను కూడా ఖచ్చితంగా మా వ్యూహాలు మాకుంటాయి. మీరు ఏం చేయదలుచుకున్నారో మీతో సాధ్యం కాదని కూడా మరొకసారి తెలియజేస్తాం. ఈరోజు మా సుధమాన్ యొక్క రాత్రింబగలు లేకుండా ఘనంగా ఉద్యోగ సంఘాల నాయకులతోని 200 మంది నాయకులు ఎప్పుడైనా గతంలో కూడా ఊహించారా ఎవరైనా? మా యాదయ్య సార్, మా కిష్టయ్య సార్ సంగారెడ్డిలో ప్రతి ఒక్కరికి తలుపు తడుతూ మన నాయకత్వం బలంగా ఉండాలి, మన కులం బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో రేయింబావులు కష్టపడుతున్నారు. వాళ్ళు ఎవరి కోసం? మన కులం కోసం, మనందరి కోసం, అంతేగాని మన భవిష్యత్ తరాల కోసం. దీన్ని ఆసరాగా చేసుకొని రాజకీయాలకు వినియోగించుకోవాలనుకుంటే ఇది సబబు కాదు. ఇది మన నాయకులు ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టి మన కులాన్ని ఇట్లా ముంగడి తెస్తూ ఉంటే ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దయచేసి జాగ్రత్త ఉండాల్సిందిగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈనాటి కార్యక్రమంలో దాదాపుగా 20 మంది వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు దాదాపు వచ్చి ఉన్నారు. వీళ్ళందరికీ ఘనంగా సన్మానం చేసుకోవాల్సిన ఉద్దేశం మా మీద ఉంటుంది. సమావేశం చేయడం ఏంటంటే జిల్లాలో ఎవ్వరు ఉన్న మన నాయ బ్రాహ్మణులు ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇన్ని ప్రయత్నం చేసి ఫోన్లు చేసి వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి జిల్లా లెవెల్లో ఇంత పెద్ద స్థాయిలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మన మహిళా ఉద్యోగ సంఘాల మహిళా అధ్యక్షురాలు అయినటువంటి మన వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు. కుల సంఘాలు పెద్దలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ ఏంటి అంటే మన సంఘం నాయ బ్రాహ్మణ్ అసోసియేషన్ సంఘం, మళ్ళా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం తరఫున మనోళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. మారుమూల ప్రాంతాలలో కూడా వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ వచ్చినందుకు తెలుస్తుంది. అందుకనే అందరూ ఒకసారి కలవాలని చెప్పేసి వాళ్ళ ఉత్తేజంతో ఇప్పుడు 15 రోజుల సంది మిమ్మల్ని పిలవాలి, మీకు సత్కరించాలి, అందరి ప్రయత్నాలు చేసి ఏకదాటిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు కూడా ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నమస్కారం, నా పేరు సాయినాథ్. నేను జర్నలిస్టు, మన పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ని. జిల్లాకు సలహాదారులను. జై నాయి, జై నాయి, జై నాయి.
నేటి సమావేశానికి విచ్చేసినటువంటి గ్రామ పంచాయతీలో ఎన్నికైనటువంటి సభ్యులు, వార్డు మెంబరు, ఉప సర్పంచ్, సర్పంచులకు నా నమస్కారం. నేడు ఈ నాయి బ్రాహ్మణుల సమావేశం సంగారెడ్డి డివిజన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికైతే మన సంఘానికి చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే అంత మహిళలందరూ ముందుకు వచ్చి మాణిక్ ప్రభు గారు మాట్లాడాల్సిందిగా కోరడం జరుగుతాం. సంగారెడ్డి నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, మా మామగారు జిల్లా అధ్యక్షుడు. కారణం ఇప్పటిదాకా జరిగిన కారణం అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. కొత్తగా గెలిచిన మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ ధన్యవాదాలు. ఇప్పటి వరకు అయితే తక్కువ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. చిన్నలకు అందరికీ నమస్కారం. అక్కలకు అందరికీ మన 3వ నెంబర్ సెకండ్ ఆఫ్లో మండలం నుంచి 3వ నెంబర్గా గెలిచాం. మనకు 95 అపోజిట్ 4 వచ్చాయి, 99 మనకు. సభలలో వచ్చిన జిల్లా అధ్యక్షులు మామిళ్ళ నాయక్ గారు, మన ఉద్యోగ సంఘాల అధ్యక్షులు యాదయ్య సార్ నాయక్ గారు, మరియు రిటైర్డ్ ఎంఆర్ఓ మన కృష్ణయ్య సార్ గారు, మరియు జిల్లా పంచాయత్ మన జిల్లా యొక్క మన నాయ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి రాజారాం నాయక్ గారు, టౌన్ సంగారెడ్డి పట్టణ టౌన్ అధ్యక్షులు రాజారాం, మాణిక్ ప్రభు, మా సుధామణి, మా మురళి, వీరన్న, మా సాయినాథ్, మరి శ్రీశైలం, రాము, ప్రతి మన అక్కడి నుంచి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, మెంబర్స్ కానీ, వారందరికీ నా యొక్క పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మన ఇంకోటి ఏంటంటే, మన నాయి బ్రాహ్మణులను ప్రోత్సహించాలి, మనము రాజకీయంగా ఎదగాలి. ప్రతి మున్సిపాలిటీలో కానీ, మేము మన ఎంపీటీస్లో కానీ దానికి మనం ముందు మన కులాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ఉద్దేశంతో ఇప్పటిదాకా మనం ఈ మీటింగ్లు పెట్టుకున్నాము. ఇప్పటిదాకా పెట్టుకున్నందుకు మెరుగిట ఈ పంచాయత్ ఎలక్షన్ల గెలిచినందుకు చాలా చాలా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జిల్లా నాయకులు మా యాదయ్య సారు, కృష్ణయ్య సారు, సుధామణక్క, మా శివకాంతం సారు, మా భూషణం నాయ్ అధ్యక్షులు, మా ప్రభన్న ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇంత ముంగటికి పోతున్న మన కార్యక్రమాలను చూసి ఎదుటి వానికి దడ ఉట్టుకొచ్చి, ఇక నేను పేరు తీసుకోదలుచుకోలేదు కానీ దడ ఉట్టి కాళ్ళల్లో కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఆ కట్టబెట్టే ప్రయత్నం తిప్పికొట్టంగా వ్యూహం మన దగ్గర ఉన్నది. మా మారేపల్లి నరసింహాన్ని ఒక్కడు జాలుతానికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ఇంతమంది ఘనంగా సత్కరించుకుంటూ ఉంటే, సన్మానం చేసుకుంటూ ఉంటే ఎదుటోళ్ళు కూడా కొంతమంది చెడగొట్టడానికి ఉంటారు. ఈ స్థాయిలో ఇంతమంది తేవడానికి, ఇంత ఘనంగా చేయడానికి అనేక కారణాలు, దీనికి వెనుక కష్టం ఎందుకుందనేది ఇక్కడున్న నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఇంత ఘనంగా గత సంవత్సరం సంది మీరు వెనుకకు తిరిగేసుకుంటే మా అక్క సుధమానక్క, మా యాదయ్య సారు, మా శివకాంతం సారు, మా భూషణం సారు, మా దత్త సారు లేడు, మా ప్రభన్న, మా సాయినాథ్ అన్న, అనేక మందికి రాత్రింబగళ్ళు రేయింబగళ్ళు కష్టపడి